ఈ సైబర్ వార్ వల్ల జస్ట్ ఇమాజిన్ చేయి, నేను ఫార్మా క్యాపిటల్ తెలంగాణ కాళేశ్వరం ఇదే మాట్లాడినా, ఎంత ఎకనామిక్ సెట్ బ్యాక్ అవుతుందో చూడండి డార్లింగ్. అప్పుడు వార్ అంటే కేవలం బార్డర్లలో ఉంటుండే, అది బార్డర్లు దాటేసింది. నువ్వు నీ బార్డర్ దాటి ఆలోచిస్తావా అని అనేది ఇంపార్టెంట్. కాకపోతే మనం భారత్లో ఉన్నాం. 2014లో ఒక మొగోడు ప్రమాణ స్వీకారం చేసినాడు, ఏ హే నయా భారత్, ఏ ఘర్ మే ఘుసేగా భీ और ఏ మారేగా భీ. ఎందుకు అనంటే ఇప్పుడు చెప్తా. ఇక మీకు గర్వపడు భారతీయుడు లెక్క. నువ్వు శాటిలైట్ వార్ఫేర్ తీసుకున్నా నీకు జీపీఎస్ స్పూఫింగ్ అవుతుందేమో అని భయపడుతున్నావు. కాకపోతే నీ సొంత నావిగేషన్ వచ్చింది ఆత్మనిర్భర్ భారత్ కింద. నీ యాంటీ శాటిలైట్ డెటరెన్స్ సెక్యూరిటీ సెక్యులర్ నార్మ్స్ ఈ ప్రభుత్వం గట్టిగా చేసింది. స్పేస్ సైబర్ వార్ అగర్ కూడా తీసుకొని చూస్తే నీ లేయర్లను మొత్తం, నీ శాటిలైట్ హ్యాకింగ్, నీ కమ్యూనికేషన్ ఇంటర్సెప్షన్ ఏదైతుందో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ కింద ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లు చేసి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తయారు చేసింది ఈ ప్రభుత్వం.